హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఆనియన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్, ఇడ్లీ, దోశ ఇంకా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆనియన్ చట్నీ ఎలాంటి క్లైమేట్ కండిషన్లో అయినా కూడా ఖచ్చితంగా 2 days వరకు అయితే స్టోర్ ఉంటుంది. వింటర్లో అయితే 3 to 4 days వరకు నిల్వ ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేకపోయినా, వంట చేసే టైం లేకపోయినా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 4 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోవాలి. ఇంతకన్నా చిన్న ఉల్లిపాయలు అనుకోండి 5 to 6 వరకు కూడా ఉల్లిపాయలను తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 1 tablespoon ఆయిల్, అలానే 2 teaspoons వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 teaspoon మినపప్పును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 40% ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఇందులో మీకు కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 వరకు వేసుకున్నానండి. ఇంత కారం అవసరం లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నేను వేసుకున్న వాటికి కారం కొంచెం ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఇవి లో ఫ్లేమ్లో 1 minute పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోవాలి. 8 to 10 వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో 2 teaspoons వరకు ఆయిల్ని వేసుకుని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 minute పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక 1 minute పాటు ఫ్రై చేసుకుని ఇందులో కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ చెక్కంతా చింతపండుని వేసుకుని ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న తాలింపుని గ్రైండర్ జార్లో వేసుకుని బాగా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసినప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని చల్లారబెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకుని చాలా కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజు ఉండేలా చూసుకోవాలి. ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో చట్నీకి గ్రైండ్ చేస్తున్నట్లయితే ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు రైస్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసినప్పుడు ఇందులో మీకు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేస్తే అస్సలు నిల్వ ఉండదు అనమాట. మీరు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే అసలు ఎక్కడ తడ అనేది తగలకుండా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక గిన్నెలో 2 tablespoons వరకు ఆయిల్ని వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి. మీకు నచ్చితే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తాలింపు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీలో వేసుకుని మిక్స్ చేసేసుకుంటే స్పైసీ ఆనియన్ చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. ఈ చట్నీ రెసిపీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. రైస్ లోకి కానీ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.